తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంది వైఫ్కి, అయితే ఈ టైంలో మనము భార్యాభర్తలు కలుసుకోవచ్చా, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చా? సో నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఐదర్ హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ మోస్ట్ కామన్గా యూరిన్ ఇన్ఫెక్షన్ ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది. సో మనం వైఫ్లోనే యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో కలవచ్చా? ఆన్సర్ ఈజ్ అ బిగ్ నో. యూ కెన్ నాట్ హ్యావ్ ఇంటర్ కోర్స్ వెన్ ద వైఫ్ ఈస్ హ్యావింగ్ యూరిన్ ఇన్ఫెక్షన్. సో దీనికి ఏంటి రీజన్ చెప్తాను. సో ఫస్ట్ థింగ్, యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే గర్భసంచికి ముందర యూరినరీ బ్లాడర్ ఉంటుంది అనమాట. సో యూరినరీ బ్లాడర్ ఓపెనింగ్ అండ్ వెజైనల్ ఓపెనింగ్ ఆర్ వెరీ క్లోజ్ బై. సో యూరినరీ ఓపెనింగ్, వెజైనల్ ఓపెనింగ్ అండ్ యానల్ ఓపెనింగ్ మూడు కూడా ఆల్మోస్ట్ క్లోజ్ బై ఉంటాయి ఇన్ ఫీమేల్స్. అండ్ ఫీమేల్స్లో యూరినరీ బ్లాడర్కి తీసుకెళ్లే ఆ యురెత్రా ఏదైతే ఆ ట్యూబ్ ఉంటుందో, యూరిన్ బయటికి పంపించే ట్యూబ్, ఇట్ ఈస్ వెరీ వెరీ షార్ట్ అనమాట. షార్ట్ యూరెత్రా, అరౌండ్ జస్ట్ 4 centimeters ఆర్ ఈవెన్ లెస్. సో ఇంత షార్ట్ యూరెత్రా ఉంటుంది కాబట్టి బయటి నుంచి ఉండే బ్యాక్టీరియా, జెనైటల్ ఏరియా దగ్గర ఉండే బ్యాక్టీరియా ఈజీగా యూరినరీ బ్లాడర్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద రీజన్ ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ విమెన్ దాన్ మెన్. సో ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే మీకు బ్యాక్టీరియా ఆల్రెడీ యూరినరీ బ్లాడర్లో కానీ యురెత్రాలో కానీ ఉంది, అండ్ దట్ ఈస్ కాజింగ్ సివియర్ పెయిన్, మల్టిపుల్ ఫ్రీక్వెంట్ యూరినేషన్స్ అండ్ ఆల్సో ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఆఫ్ ద యూరిన్. సో ఇలా 3 రకాల సిమ్టమ్స్ రావచ్చు. ఒకటి, యూరిన్ వెళ్ళేటప్పుడు పెయిన్ ఉండొచ్చు, లేదా లోవర్ అబ్డామిన్ కంటిన్యూస్గా పెయిన్ అవ్వచ్చు, యూరిన్ ఊరికే రావటం, ఇది ఒక సిమ్టమ్. ఇంకొంతమందికి ఏంటంటే యూరిన్ వెళ్ళినా సరే కంప్లీట్గా వెళ్ళిన ఫీలింగ్ రాదనమాట, ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ లాగా అనిపిస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయాలండి. బికాజ్ ఇంటర్ కోర్స్ ఇస్ అ పెనిట్రేటివ్ యాక్షన్. అంటే ఇంటర్ కోర్స్ అనేది హస్బెండ్ పెనిస్ వైఫ్ వెజైనాలో పెట్టి ఇంటర్ కోర్స్ చేయాలి. సో దీనివల్ల యూ విల్ ఈవెన్ పుష్ ద బ్యాక్టీరియా డీపర్ అండ్ డీపర్ అండ్ యూ మేక్ ఇట్ ఈవెన్ మోర్ వర్స్. సో ఆ ఇన్ఫెక్షన్ ఇంకా వర్స్ చేసే కండిషన్ ఉంది. అండ్ ఇట్ కెన్ ఆల్సో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వెజైనాలో కూడా సోకే అవకాశం ఉండొచ్చు, ప్లస్ హస్బెండ్కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది హైలీ కంటేజియస్, హస్బెండ్కి రావచ్చు, ప్లస్ మీకే ఇంకా డీపర్ వెళ్ళి అది బిగ్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, లెట్స్ టాక్ అబౌట్ ద న్యాచురల్ వేస్ టు రెడ్యూస్ ద యూరినరీ ఇన్ఫెక్షన్. ట్రై టేకింగ్ లాట్ ఆఫ్ వాటర్, లైక్ అరౌండ్ 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే. సో వాటర్ ఎంత తీసుకుంటే అంత మీరు ఫ్లష్ అవుట్ చేస్తారు బ్యాక్టీరియా నుంచి. ఆ బ్లాడర్లో ఉన్న, యురెత్రాలో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా వాటర్ వల్ల ఫ్లష్ అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ థింగ్, యూ కెన్ యూస్ సమ్ అల్కలినైజింగ్ ఏజెంట్స్ లైక్ సిరప్స్ ఉంటాయని. ఇట్ విల్ డిక్రీజ్ ద అసిడిటీ, మీడియం కొంచెం తగ్గించి అల్కలినైజ్ చేసి మీకు కొద్ది రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తాయి. యూ కెన్ యూస్ పెయిన్ కిల్లర్స్ ఆర్ ఈ ఇరిటేషన్ తగ్గించడానికి యూ కెన్ యూజ్ మజిల్ రిలాక్సెంట్స్, అలాంటివి కూడా వాడచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు టేక్ ది యాంటీబయోటిక్ కోర్స్. సో ఏ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందో తెలుసుకొని కల్చర్ పంపిస్తామన్నమాట యూరిన్ని. సో కల్చర్ చేసినప్పుడు ఇట్ విల్ గివ్ సో అండ్ సో బ్యాక్టీరియా, క్లెబ్షియల్లా ఉంది, లేదా ఈకోలై ఉంది, లేదా స్టాఫ్ ఉంది అని they'll give a proper bacteria and the antibiotic which has to be used for that bacteria. So clearగా మెన్షన్ చేస్తారు. సో మనం వాళ్ళకి ఆ 7-day course or 14-day course depending upon the severity, give it to both husband and wife. ఇద్దరికి ఇస్తే వాళ్ళు ఇంటర్ కోర్స్లో ఒకవేళ ఉన్నా సరే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అనమాట. సో కంప్లీట్ యాంటీబయోటిక్ కోర్స్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ యూరిన్ కల్చర్లో బ్యాక్టీరియా అంతా నెగిటివ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేయడం మంచిది. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు సెక్స్కి దూరంగా ఉండటం సేఫ్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫర్ బోత్ ద పార్ట్నర్స్, అండ్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ బోత్ ద పార్ట్నర్స్. ఇది ఇంపార్టెంట్. వైఫ్కి ఇన్ఫెక్షన్ ఉంది కదా, నేనెందుకు మేడం మందులు వాడటం అని అడుగుతారు. సో మీదేంటంటే యూరిన్ మీకు ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ తెలియకపోయినా యూ విల్ హ్యావ్ ద రెసిడ్యువల్ బ్యాక్టీరియా సమ్వేర్ హిడెన్ ఇన్సైడ్ యువర్ జెనైటల్ ఏరియాలో అక్కడ ఉండిపోతుంది. సో అగైన్ వెన్ యూ హ్యావ్ ఇంటర్ కోర్స్ అది మళ్ళీ వైఫ్లోకి వచ్చి మళ్ళీ ఇట్ కెన్ స్టార్ట్ ద ఇన్ఫెక్షన్. So only after you see an evidence of completely gone bacteria, then మళ్ళీ మీరు ఇంటర్ కోర్స్ మొదలు పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.